రియాజుద్దీన్ గారు, రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యలు లేదంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలకి తర్వాత వద్దాం, కానీ బేసిక్గా ఇది ఒక సరే అంతమైంది, మెజారిటీ చనిపోవటమో లొంగిపోవటమో అరెస్ట్ కావటమో జరిగింది. కొద్దిమంది బలహీనంగా 50 మంది 100 మంది ఉండుంటారు, వాళ్ళని కూడా ఇవాళ కాదు రేపు పట్టుకుంటారు. డెడ్ లైన్ సమస్య కాదు, ఏదో 31 అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నది చర్చ కాదు సార్. బట్ అది భావజాలము, ఆ భావజాలం అన్న మాట ఇన్నాళ్ళు ప్రభుత్వాలు నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి వింటున్నది, ఎప్పుడు ప్రభుత్వాలు మాట్లాడినా ఇది సామాజిక అంశం కాదు, ఇది శాంతి భద్రతల సమస్య, భావజాల సమస్య కాదనే మాట్లాడే. కానీ హోంమంత్రి గారు మొత్తం అణిచేసిన రోజు ఇది భావజాలమైన అంశం ఎందుకు కోట్ చేయాల్సి వచ్చింది? శ్రీనివాసరావు గారు, నక్సలైట్లు తమ ఆయుధాలతో కూడుకున్న సాయుధ పోరాటాన్ని వదులుకొని సామాజిక జనజీవన స్రవంతుల్లోకి లేదా రాజ్యాంగబద్ధమైన పద్ధతిలోకి రావడాన్ని మనం అందరం ఆహ్వానించాలి. మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదే సందర్భంలో నక్సలైట్లు కొన్ని మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తు నక్సలైట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. అందులో దున్నేవాడికి భూమి కావాలన్నారు. అదే క్రమంలో దోపిడీకి వివక్షత లేని సమాజాన్ని స్థాపించాలని కోరుకున్నారు. అదే సందర్భంలో రాజ్యం ఏదైతుందో అది పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు హెల్ప్ చేయనప్పుడు మేము వాళ్ళ కోసం నిలబడతామని చెప్పారు. భావజాల రంగంలో వాళ్ళు ఏవైతే ప్రశ్నలు నిలబెడతారో ఇంకా ప్రశ్నలకు సమాధానం సంపూర్ణంగా రాలేదని మేము భావిస్తాం. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలోనే భారత రాజ్యాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసే క్రమంలో భాగంగానే నక్సలైట్లకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి సమాధానం దొరికినప్పుడు తప్పనిసరిగా నక్సలైట్ ఉద్యమం అనేది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోయింది కూడా. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రాంతంలో ఏ నక్సలైట్ ఉద్యమం అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మేము మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు ఉన్నప్పుడు ఆ రాజ్యాంగబద్ధమైన పరిష్కారాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని మనం కోరుకోవాలి. నక్సలైట్లు మొన్నటి దాకా ఏమనుకున్నారంటే రాజ్యాంగబద్ధమైన సమస్యలకు మాకు పరిష్కారం దొరకదు కాబట్టి మేము సాయుధ వేద్దాం అనుకున్నాం. ఆచరణలో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళ ఆచరణ ఏదైతుందో అది తప్పుడు అంశం రుజువైంది కాబట్టి బయటకు వస్తుంది. అట్లాగే అంతర్జాతీయ సమాజంలో మనం కొంచెం చూద్దాము. అంటే సాయుధ పోరాటాలు కేవలం భారతదేశంలో మొదలైన సాయుధ పోరాటాలే కాదు, అతిపెద్ద సాయుధ పోరాటం ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ తీసుకొచ్చింది కానీ, పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సాయుధ పోరాటం కానీ, ఎల్టీటీకి సంబంధించిన సాయుధ పోరాటం అన్ని కూడా దాదాపుగా సాయుధ పోరాటం ద్వారా ప్రపంచంలో మార్పు సంపాదించే సందర్భాలు ఏమీ కనపడలేదు. నక్సలైట్ మూవ్మెంట్ కూడా దాని మినహాయింపు కాదు, ఓవరాల్ గా చూసే ప్రయత్నం చేయాలి. ఆ కోణంలో నక్సలైట్లు సామాజిక జనజీవన సమితిలోకి రావడాన్ని మనం వెల్కమ్ చెప్తూనే, నక్సలైట్లు ఏ భావజాల రంగంలో ఏ ప్రశ్న అయితే లేవనెత్తారో వాటికి సంబంధించిన అంశాలు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు చూపడంలో రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మిగతా ఏ పార్టీ అయినా కూడా ఆ దిశగా పోవాలని మనం కోరుకుందాం. అయితే ఈరోజు అమిత్ షా గారికి సంబంధించిన ఉపన్యాసం ఏదైతుందో లేవనెత్తిన అంశాలు ఏవైతున్నాయో అవి బాధాకరం, హోంమంత్రి స్థాయిలో లేని అంశం. మాట్లాడుకున్న అంశాలు చెప్తాను సార్. దాని మీద ఒకటే అవసరం నాకు అవకాశం అండి. మొత్తం భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం వల్ల విపరీతంగా నష్టపోయిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహామౌనం కోల్పోయింది. అయినా మేము నక్సలైట్ కు సంబంధించిన వారిని, నక్సలైట్ కు సంబంధించిన సిద్ధాంతాన్ని మేము రాజ్యాంగ ఆచరణ ద్వారానే ఎదుర్కోవాలనుకున్నాం తప్ప బుల్లెట్ల ద్వారా ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము భావించే సందర్భాలు లేవు సార్. అందుకోసమే చాలా క్లారిటీ ఉండాలి, మళ్ళీ క్లారిటీ ఉండాలి. ఎస్, వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి రావడానికి ఆహ్వానించాలి. కానీ భావజాల రంగంలో వాళ్ళు ఎవరైతే ప్రశ్నలు అవుతున్నాయో వాటి చర్చ సమాజంలో కొనసాగాలని మనం కోరుకోవాలి.